Welcome to Sophos EduNest. Today we are going to learn about the chapter 9, which is in 10th class, light reflection and refraction. Let's see about the introduction of light. లైట్ అనేది ఏంటి అంటే లైట్ అనేది ఒక ఎనర్జీ. లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది ఏంటి అంటే ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనల్ని ఆబ్జెక్ట్స్ని మనం చూడడానికి యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక లైట్ సోర్స్ అనేది కావాలి. లైట్ సోర్స్ అనేది మనకు కావాలి. సో ఏమవుతుంది, ఈ లైట్ సోర్స్ వల్ల ఏమవుతుంది, మనం ఎలా చూడగలుగుతున్నాము అంటే చూద్దాం ఒకసారి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మన చుట్టూ ఉన్న మనం ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాము అంటే దానికి రీజన్ ఏంటి అంటే లైట్ సోర్స్ నుంచి లైట్ రేస్ అనేవి వచ్చి ఆ ఆబ్జెక్ట్ మీద పడి అగైన్ దట్ ఆబ్జెక్ట్ రిఫ్లెక్ట్స్ ద లైట్ రేస్. అంటే ఏదైతే లైట్ రేస్ వచ్చి ఆబ్జెక్ట్ మీద పడుతుందో ఆ ఆబ్జెక్ట్ మరలా ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ లైట్ రేస్ని. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేసు మన ఐ వరకు రీచ్ అవ్వడం వల్ల మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నాం. అంటే లైట్ అనేది ఎనర్జీ అన్నాం కదా. ఈ ఎనర్జీ అనేది చేసే వర్క్ ఏంటి అంటే మనకి మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనకి చూపించగలుగుతుంది. అందుకే దీన్ని మనం ఏమన్నామంటే లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇంకోటి ఏంటి అంటే లైట్ అనేది మనకి ఎలా ట్రావెల్ చేయగలదు అంటే ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేయగలదు. లైట్ అనేది ఎలాగంటే ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేయగలదు అనమాట. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే అటు వ్యాక్యూమ్లో అయినా కానీ ఎయిర్లో అయినా కానీ లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 10³ × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఇది లైట్ యొక్క స్పీడ్ అనమాట. లైట్కి ఉన్నటువంటి ఇంకొక నేచర్ ఏంటి అంటే లైట్కి డ్యూయల్ నేచర్ ఉంది. డ్యూయల్ నేచర్ అంటే రెండు నేచర్స్ ఉన్నాయి లైట్కి. ఏంటి ఆ రెండు నేచర్స్ అంటే ఫస్ట్ ఇది పార్టికల్ నేచర్. పార్టికల్ నేచర్ ఉంది. సెకండ్ ఇది ఏముందంటే వేవ్ నేచర్ కూడా ఉంది. ఏంటి పార్టికల్ నేచర్, ఈ వేవ్ నేచర్ అంటే పార్టికల్ నేచర్ అంటే లైట్ అనేది స్ట్రైట్గా మూవ్ అవ్వడం, స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వడం. వేవ్ నేచర్ అంటే కాస్త బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం. అంటే మనకి వేవ్ చూస్తే ఎలా ఉంటుంది, కాస్త ఇలా ఉంటుంది కదా. అంటే ఏంటి ఇక్కడ మనకి కొంచెం బెండింగ్ అనేది చూడగలం. అంటే ఇది మొత్తం బెండ్ అని అనకూడదు, కానీ మనం ఎలా తీసుకుంటామో లైట్ అనేది కాస్త బెండ్ అయ్యి కూడా ట్రావెల్ చేస్తుంది. అందుకే మన యూనిట్లో ఏం పేరు పెట్టాం మనం దీనికి, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్ అంటే మనం ఒక రకంగా చెప్పొచ్చు స్ట్రైట్ లైన్ నేచర్ వల్ల లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్రాక్షన్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక రకంగా వేవ్ నేచర్ వల్ల లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. లైట్ కెన్ క్యాస్ట్ ఏ షాడో. సో ఇది మనకి లైట్ యొక్క ఇంట్రడక్షన్. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక లైట్ రే కనుక లేదా ఒక లైట్ సోర్స్ కనుక ఇలా వెళ్తున్నప్పుడు దాంట్లో కనుక దాని పాత్లో కనుక ఏదైనా ఒక అబ్స్టాకిల్ కనుక వస్తే ఇట్ కెన్ క్యాస్ట్ ఏ షాడో. అంటే ఇలా మనం ఏదైనా ఒకటి అబ్స్టాకిల్ వచ్చినప్పుడు ఏం చేయగలదంటే ఇది షాడోని మనకి చూపించగలదు అనమాట. అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏదన్నా ఒక లైట్ సోర్స్ అనేది ఒక పాలిష్డ్ సర్ఫేస్ మీద పడినప్పుడు మరలా తిరిగి అది ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళడానికి మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం. అంటే ద ఫినామినా ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్ ఇన్ ద సేమ్ మీడియం ఆన్ స్ట్రైకింగ్ ఏ స్మూత్ సర్ఫేస్, దాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. అంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ ఏ పాలిష్డ్ మిర్రర్. పాలిష్డ్ సర్ఫేస్ నుంచి ఒక లైట్ రే అనేది తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోవడం, అంటే సేమ్ మీడియంలో నుంచి వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టేకింగ్ ఏ స్మూత్ సర్ఫేస్ విచ్ ఈజ్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ని నేను తీసుకుని దాని మీద ఏం చేస్తున్నానంటే ఒక లైట్ రేని నేను దీని మీద ఇన్సిడెంట్ చేస్తున్నా.
ఇది స్మూత్ సర్ఫేస్ అవ్వడం వల్ల ఎంతైతే యాంగిల్తో మనం వేస్తున్నామో అంతే యాంగిల్తో ఇది ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో ఇలా వెనక్కి వెళ్ళాలంటే ఆల్రెడీ సర్ఫేస్ మీద పడి తిరిగి మరలా వెనక్కి వెళ్ళడాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సేమ్ మీడియం. ఇక్కడ చూద్దాం, ఇది ఎయిర్ మీడియమే, ఇది కూడా ఎయిర్ మీడియమే. సో అందుకని ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది లైట్. ఒక ప్లేన్ సర్ఫేస్ మీద పడుతున్న లైట్ ఏమవుతుందంటే తిరిగి మరలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి కొన్ని లాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ లాస్. దాన్ని ఏమంటామంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. 2 లాస్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ లా ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా ఏంటి అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్. ఇవి రెండు కూడా మనకున్న రిఫ్లెక్షన్ ఆఫ్ లాస్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే మన ఛానల్లోనే ఇంకొక వీడియో ఉంది, అందులో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో మీరు ఆ వీడియోని కనుక చూసినట్లయితే మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనకి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇమేజ్. ఇమేజ్ అనేది ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక పాయింట్. ఇమేజ్ అనేది ఒక పాయింట్. ఏం జరుగుతుంది పాయింట్ దగ్గర అంటే 2 లైట్ రేస్ అనేవి మీట్ అవుతాయి. సో ఇమేజ్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ద పాయింట్ వేర్ అట్లీస్ట్ 2 లైట్ రేస్ యాక్చువల్లీ ఆర్ ఎపియర్ టు మీట్. అంటే యాక్చువల్లీ అండ్ ఎపియర్ టు మీట్. ఎందుకు యాక్చువల్లీ అంటున్నాము, ఎందుకు ఎపియర్ టు మీట్ అని అంటున్నాము అంటే ఇమేజెస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే రియల్ ఇమేజ్, నెక్స్ట్ ఇది విర్చువల్ ఇమేజ్. ఏం జరుగుతుంది ఇమేజ్లో అంటే మనకి ఇమేజ్ ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా కావాల్సిన లైట్ రేస్ ఎన్ని అంటే మినిమం కావాల్సిన లైట్ రేస్ ఎన్ని అంటే 2 లైట్ రేస్ కావాలి. ఈ 2 లైట్ రేస్ ఉంటే మాత్రం సరిపోదు. ఈ 2 లైట్ రేస్ కూడా ఏమవ్వాలంటే మీట్ అవ్వాలి. ఎక్కడైతే ఈ 2 లైట్ రేస్ ఇలా వచ్చి మీట్ అవుతున్నాయో ఈ మీట్ అయిన పాయింట్ని మనం ఏమంటామంటే ఇమేజ్. అంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇమేజ్ ఫామ్ అవుద్ది. Let's see one concept how the image is formed by using the light rays. Let's take a plane mirror. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుని దాని మీద ఏం చేద్దామంటే ఒక లైట్ సోర్స్ నుంచి 2 రేస్ అనేవి మిర్రర్ మీద పడుతున్నట్టుగా మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇలా దీన్ని మనం ఏ అందాము, దీన్ని మనం బి అందాం. ఇక్కడ పడిన లైట్ రే ఏమవుతుంది, ఇక్కడ మనం నార్మల్ ట్రై చేయాలి. ఇక్కడ మనం నార్మల్ ట్రై చేస్తాము, ఇక్కడ కూడా మనం నార్మల్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఈ పడ్డ లైట్ రే ఏమవుతుందంటే ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ 2 లైట్ రేస్ మనకి మీట్ అవ్వట్లే. కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఏ బి కదా, ఇది ఏ సి అందాము, దీన్ని మనం డి అందాం. ఈ ఏసీ లైన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బీడీ లైన్ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర ఏం ఫామ్ అవుతుందంటే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ లైట్ సోర్స్ని మనం ఆబ్జెక్ట్ అని అనుకుంటే ఇది ఇమేజ్ ఫామ్. ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి, అంటే సర్ఫేస్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈ 2 లైట్ రేస్ మనం కరెక్ట్గా డ్రా చేస్తే, స్కేల్ యూజ్ చేసి మెజర్మెంట్ యూజ్ చేసి కరెక్ట్గా యాంగిల్ పెట్టి మనం డ్రా చేస్తే ఈ 2 లైట్ రేస్ కూడా ఒక చోట మీట్ అవుతాయి. ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఈ లైన్కి పైన ఉన్న ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో అయితే ప్లేస్ అయ్యి ఉందో ఈ లైన్ కింద కూడా ఇమేజ్ అంతే డిస్టెన్స్లో మనకి వస్తుంది. ఇమేజ్ని మనం అప్టైన్ చేయగలం బై యూజింగ్ లైట్ రేస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం ఒకటి అనుకున్నాం ఏంటి అంటే యాక్చువల్ మీటింగ్ ఎపియర్ టు మీట్.
ఎపియర్ టు మీట్, యాక్చువల్ మీట్ ఆర్ ఎపియర్ టు. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఎపియర్ టు మీట్. ఎందుకు ఎపియర్ టు మీట్ అంటున్నాం, మనం ఎక్స్టెండ్ చేసామంటే మనం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ రెండు లైట్ రేస్ ఏమవుతున్నాయంటే మీట్ అవుతున్నాయి. దాని అంతటా అవి ఇక్కడ ఎక్కడ కూడా మీట్ అవ్వట్లేదు. మనం ఫర్దర్గా కింద మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ లైట్ రేస్ అనేవి ఒక చోట మీట్ అయింది. ఇటువంటి కండిషన్ని మనం ఏమంటామంటే ఎపియర్ టు మీట్ అని అంటాం. ఎపియర్ టు మీట్. లెట్స్ సీ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఇమేజెస్. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటి, అవి ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒకటి రియల్ ఇమేజ్, నెక్స్ట్ది విర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అండ్ విర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్లో ఏమవుతుందంటే లైట్ రేస్ అనేవి యాక్చువల్గా మీట్ అవుతాయి. అంటే మన ఇటువంటి ఫర్దర్గా ఏమాత్రం మాడిఫికేషన్స్ చేయకుండానే ఆటోమేటిక్గానే ఈ పైనే మనకి ఏమవుతాయంటే లైట్ రేస్ అనేవి మీట్ అవుతాయి. అలా మీట్ అయినప్పుడు ఫామ్ అయిన ఇమేజ్ని ఏమంటామంటే రియల్ ఇమేజ్ అంటాం. లైట్ రేస్ ఏమవుతున్నాయంటే యాక్చువల్గా మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ రియల్ ఇమేజ్లో నెక్స్ట్ పాయింట్ మనం చూసేది ఏంటి అంటే ఇట్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ స్క్రీన్. ఈ ఇమేజ్ని, ఈ రియల్ ఇమేజ్ని మనం దేని మీద చూడగలము అంటే స్క్రీన్ మీద దీన్ని మనం చూడగలం. అంటే మనం ఒక వైట్ స్క్రీన్ పెట్టుకుని దాని మీద ఈ రియల్ ఇమేజ్ని మనం అబ్టైన్ చేయగలం. నెక్స్ట్ ఇంకోటి మనం ఇందులో అబ్జర్వ్ చేయగలిగింది ఏంటి అంటే దీస్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. అంటే ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టెడ్ అంటే ఎలా ఉంటుందంటే తలకిందులుగా ఉండడాన్ని మనం ఇన్వర్టెడ్ అంటాం. అంటే ఎలాగంటే మనం ఈ మిర్రర్స్ ముందు రియల్ ఇమేజ్లో మనకి ఎలా కనపడుతుందంటే తల కిందకి కాళ్ళు పైకి కింద కనపడుతుంది. అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. కమింగ్ టు ద వర్చువల్ ఇమేజ్, ఇందులో ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ మీట్ అని అన్నాం కదా, ఇక్కడ ఇవి ఎలా ఏర్పడతాయి అంటే వర్చువల్ ఇమేజెస్ ఎలా అప్టైన్ అవుతాయి అంటే ఎపియర్ టు మీట్. అంటే మనం ఫర్దర్గా ఏదో కొంత ఎక్స్పెరిమెంట్ లేదంటే ఏదో కొంత ఫర్దర్గా మాడిఫికేషన్స్ చేయడం వల్ల ఈ లైట్ రేస్ అనేవి మీట్ అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కండిషన్లో ఇక్కడ ఫామ్ అయిన ఈ ఇమేజ్ని మనం ఏమంటాము అంటే వర్చువల్ ఇమేజ్ అని అంటాం. ఎందుకు, ఇక్కడ నుంచి వస్తున్న లైట్ రేస్ని అనేవి మనం ఎపియర్ టు మీట్, మనం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఒక చోట మీట్ అయినాయి. అందువల్ల దీన్ని మనం ఏమంటామంటే ఈ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే లైట్ రేస్ని మనం కాస్త మాడిఫై చేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంటే ఎక్కడో ఒక చోట మీట్ అవుతాయి. అలా మీట్ అయిన పాయింట్ దగ్గర ఫామ్ అవుతున్న ఇమేజ్ని మనం ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అని అంటాం. దీన్ని మనం ఏం చేయలేమంటే ఇట్ కెనాట్ అబ్టైన్ ఆన్ స్క్రీన్. వీటిని మనం స్క్రీన్ మీద పట్టలేమన్నమాట వీటిని. కానీ ఇలాగ రియల్ ఇమేజ్ని మాత్రం మనం స్క్రీన్ మీద అప్టైన్ చేయగలము. ఇక్కడ మాత్రం మనం ఈ ఇమేజ్ని స్క్రీన్ మీద అప్టైన్ చేయలేము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమన్నాము, రియల్ ఇమేజ్ని ఇన్వర్టెడ్ అన్నాం. ఇక్కడ మనం ఏమంటాము అంటే దీన్ని మనం ఎరెక్టెడ్ ఇమేజ్ అని అంటాం. ఎరెక్టెడ్ అంటే ఎలాగంటే నిట్ట నిలువుగా ఉండడాన్ని మనం ఏమంటామంటే ఎరెక్టెడ్ ఇమేజ్ అని అంటాం. లెట్స్ సీ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిర్రర్. మిర్రర్ అంటే ఏంటి అసలు? మిర్రర్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద పాలిష్డ్ సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. ఏంటి అంటే మిర్రర్ అనేది ఎలాంటిది అంటే ఒక పాలిష్డ్ సర్ఫేస్ని మనం ఏమంటామంటే మిర్రర్ అని అంటాం. అంటే దీని మీద మనకి ఎటువంటి స్క్రాచెస్ ఉండకూడదు. సర్ఫేస్ అనేది ఎలా ఉండాలంటే చాలా స్మూత్గా ఉండాలి. ఏంటి ఈ మిర్రర్ ఏం చేయగలదు అంటే దాని మీద పడుతున్న లైట్ అంతటినీ కూడా ఏం చేయగలదు అంటే మొత్తాన్ని కూడా రిఫ్లెక్ట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్ మిర్రర్ అని అనుకుంటే, ఒక స్మూత్ సర్ఫేస్ అనుకుంటే దీని మీద ఎన్ని లైట్ రేస్ అయితే పడుతుంది, ఎంత లైట్ అయితే పడుతుందో ఆ లైట్ అంతటిని కూడా మరలా తిరిగి ఇది ఏం చేయగలదు అంటే రిఫ్లెక్ట్ చేయగలదు. అది మిర్రర్కి ఉన్నటువంటి క్యారెక్టర్. సో మిర్రర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ని మనం ఇందులో చూస్తాము. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ప్లేన్ మిర్రర్. సెకండ్ది ఏంటి అంటే స్పెరికల్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్ అండ్
spherical mirror. Let's see about the plane mirror. If the reflecting surface of the mirror is plane, then the mirror is called plane mirror. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ప్లేన్గా గనక ఉంటే దాన్ని మనం ఆ మిర్రర్ మనం ఏమంటామంటే ప్లేన్ మిర్రర్ అంటాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ప్లేన్గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్లేన్ మిర్రర్ అంటాం. మనకి డౌట్ రావచ్చు, అసలు మామూలుగానే ప్లేన్గా ఉంటుంది కదా అంటే మనం మిర్రర్ చూసుకుంటే మనకి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి మనకి మన ఫేస్ చూపించేది, దీన్ని మన ఫేస్ మనకి చూపించి ఈ పార్ట్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. ఈ బ్యాక్ పార్ట్ కాదు. ఇది కనుక ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ప్లేన్గా ఉంటే ప్లేన్ మిర్రర్ అని అంటాం. ఈ ప్లేన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ప్లేన్ మిర్రర్లో ఫామ్ అవుతున్న ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఆల్వేస్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎంత సైజ్ అయితే ఉంటుందో సేమ్ అంతే సైజులో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఏ సైజులో ఉంటుందో ఇమేజ్ కూడా ఫామ్ అవుతున్న ఇమేజ్ కూడా అదే సైజ్ ఉంటుంది. అంటే సేమ్ సైజ్ ఉంటుందన్నమాట. సేమ్ సైజ్. ఇట్ సైజులో ఎటువంటి చేంజ్ ఉండదు ఇందులో ప్లేన్ మిర్రర్స్లో. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అవుతున్న ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఎలా ఉంటుందంటే మిర్రర్కి ఆబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన వీడియోలో ఇందాక మనం చూసిన కాన్సెప్ట్ మనం చూస్తే ఇక్కడ మిర్రర్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకున్నాము. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇది ఓ అని అన్నాము. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో అయితే ఫామ్ అవుతుందో ఇమేజ్ కూడా మిర్రర్ నుంచి అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం మిర్రర్ ముందు ఎంత డిస్టెన్స్లో అయితే మనం నుంచుంటున్నామో అంతే డిస్టెన్స్లో మన ఇమేజ్ అనేది మిర్రర్లో వస్తుందన్నమాట. అంటే మనం మిర్రర్ ముందు ఒక 20 సెంటీమీటర్స్ ముందు కనుక మనం నుంచుంటే మన ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుందంటే 20 సెంటీమీటర్స్ లోపల ఫామ్ అవుతుంది ఇమేజ్ అనేది ఇందులో ప్లేన్ మిర్రర్స్లో. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్కి మిర్రర్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో మిర్రర్కి ఇమేజ్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ని నేను ఇక్కడ మనకు అర్థం కావడానికి ఎం అని అనుకుంటున్నాను నేను ఈ పాయింట్ని. సో ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఐ అనమాట. అంటే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇందులో ఫామ్ అవుతున్న ఇమేజ్కి ఉండే క్యారెక్టర్ ఏంటి అంటే laterally ఇన్వర్టెడ్. అంటే ఏంటి, మనం మిర్రర్ ముందు నుంచినప్పుడు మనకి ఎలా కనపడుతుంది అనుకున్నాము, లెఫ్ట్ రైట్ కింద, రైట్ లెఫ్ట్ కింద కనపడుతుందని అన్నాం కదా. సో అలా ప్లేన్ మిర్రర్స్లో ఫామ్ అవుతున్న ఇమేజెస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే వర్చువల్ ఇమేజ్ అంటే మనం ఏమనుకున్నాము ఎరెక్టెడ్ ఇమేజ్. అంటే మనం మిర్రర్ ముందు నుంచినప్పుడు ఇప్పుడు కూడా మన కాళ్ళు కింద ఉంటే మన తలపైనే ఉంటుంది. అంటే ఏంటి ఎరెక్టెడ్ ఇమేజ్ అంటే నిట్ట నిలువుగా ఉన్నటువంటి ఇమేజే ఫామ్ అవుతుంది.